దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వాక్యము 15-16 వాక్యాలు చదువుకుందాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపోస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చాలు. ఈరోజు వాక్య భాగముగా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మంచి మాట ఏమిటంటే, దేవుని పిల్లలు లోకానికి వెలుగై ఉండాలని. ఎందుకని అంటే, ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ఏ విధముగా లోకమునకు వెలుగుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉంచబడి లోకములో ఉన్నటువంటి చీకటిని పారద్రోలటానికి ప్రభు ఏ విధముగా ఆయన కష్టపడ్డారో, ఆయన శ్రమించారో, అదే రీతిగా దేవుని పిల్లలుగా మనము కూడా ఈ లోకములో ఉన్నటువంటి చీకటి జీవితాల్లో, చీకటి మార్గాల్లో నడుస్తున్నటువంటి అనేకులను, అనేక కుటుంబాలను వెలుగులోనికి నడిపించడానికి మనం ఏం చేయాలంటే, వెలుగుగా వారికి మన యొక్క సత్క్రియలను, లేక మన యొక్క చక్కటి సాక్ష్యమును, లేక మన చక్కటి యొక్క రక్షణ జీవితాన్ని వారి ఎదుట సాక్ష్యముగా ఉంచాలి. ఎందుకని అంటే, వారి యొక్క జీవితాలు ఆ చీకటిల నుండి వెలుగులోనికి రావాలి. అందుకు ప్రభు అంటాడు, ప్రభు చెప్తున్నటువంటి ఆ మంచి మాట ఏంటంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపోస్తంభం మీదనే పెడతారు. ఎక్కడ పెడతారంటే దీపోస్తంభం మీదే పెడతారు. ఎందుకంటే అది అందరికీ వెలుగునివ్వాలి. ఆ దీపం ఉన్నటువంటి స్థలము వెలుగుతో నింపబడాలి. అక్కడ చీకటి అనేది ఉండటానికి వీలు లేదు. కనుక మనందరము కూడా ఈ లోకములో ఉన్న చీకటిని పారద్రోలాలంటే మనందరము కూడా ఒక్కొక్కరు ఒక వెలుగుగా, మనందరము కూడా రక్షించబడిన మనము ఒక వెలుగుగా మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. మన యొక్క ఆ వెలుగు అనేటువంటి ఆ ప్రకాశమానమును అనేకుల యొక్క చీకటి జీవితాలను వెలుగుగా మార్చేటట్టుగా మనం వెలిగించబడాలి. ఆ వెలుగు మంచము కిందో కొంచెము కిందో అది దాచపడటానికి కాదు, అది దీపోస్తంభం మీద పెట్టబడి అనేకులకు వెలుగునివ్వటానికి. కనుక ఈరోజు మనం నేర్చుకున్నటువంటి వాక్య భాగంలో మనం ఎంతమందికి వెలుగునిస్తూ, ఎంతమందిని ఆ చీకటిల నుండి మనం రక్షించటానికి మనం ఏ సత్క్రియలను, ఏ మంచి పనులను ఏ విధముగా మనము చేస్తూ వస్తున్నామో అనేటువంటిది మనం ఖచ్చితంగా గ్రహించాలి, మనం తెలుసుకోవాలి. అలా ఒకవేళ మనము మంచి పనులు మనం చేయకుండా రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ కుటుంబం కొరకు, నీ అవసరతల కొరకు, నీ వ్యాధుల కొరకు, నీ ఇబ్బందుల కొరకే నువ్వు ప్రయాసపడుతూ ఉంటే ఇంకా లోకానికి నీవేమి ఉపయోగపడతావు? దేవుని వాక్య ప్రకారముగా నీవేమి పని చేయగలుగుతావు? కనుక మనం చాలాసార్లు మన అవసరతలే ఎక్కువైపోతున్నాయి,
మనం దేవుని దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి మన అవసరతలే ఎక్కువగా దేవుని దగ్గర పెట్టి ప్రార్థనలు చేస్తున్నాం. కానీ లోకము నశించిపోతుంది, లోకము చీకటిలో ఉంది. లోకము దేవుని యొక్క వెలుగులోనికి రావాలి. ఆ వెలుగులోనికి రావాలి అంటే ముందు మనము వెలుగుగా ప్రకాశమానముగా వారి ఎదుట ఉండాలి. అప్పుడే వారందరూ వెలుగు యొద్దకు వస్తారు. మనమే ఒకవేళ రక్షణ పొంది చీకటి జీవితాలు, చీకటి స్నేహాలు, చీకటి పద్ధతులు ఒకవేళ మన యొక్క జీవితాల్లో ఉన్నట్లయితే మనం ఎలా ప్రకాశమానముగా వారి ఎదుట మనం ఉండగలుగుతాం? ఎందుకని అంటే మనం ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు మనం అందరితో కలిసి మన యొక్క కాలాన్ని, మన జీవితాన్ని మనము పంచుకుంటూ సాగిపోతున్నాం. వాళ్ళెవరో మనకు తెలుసు, మనమెవరో వారికి తెలుసు. మనము మనం ఏం చేస్తున్నామంటే కలిసి మనం జీవిస్తున్నాం. కనుక మనం రక్షణ పొంది వెలుగుగా ఉన్నామా, రక్షణ పొంది లోక సంబంధమైన స్థితిగతులను విడిచిపెట్టి దేవుని బిడ్డలుగా సాగిపోతున్నామా లేదా అనేటువంటిది ఖచ్చితంగా మనం చూస్తున్న వారందరికీ కనిపిస్తూనే ఉంటుంది. అందుకు ఒకవేళ మన యొక్క జీవితాలలో ఆ రక్షణకు తగినటువంటిగా ఒకవేళ మన యొక్క జీవితాలు లేకపోయినట్లయితే వారు మన వెలుగును బట్టి దేవుని యొద్దకు ఏ విధంగా వారు వస్తారు, ఎలా వస్తారు? అందుకు అక్కడ వాక్యము ఏమంటుంది అనేది మనం చూసినట్లయితే, మనుషులు మీ సత్క్రియను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనేయుడి. అంటే మనుషులు మీ సత్క్రియను చూసి ఏం చేయాలి? పరలోకమందున్న తండ్రిని ఏం చేయాలి? వారు అది మీ సత్క్రియల ద్వారా పరలోకమందున్న తండ్రికి ఏమి రావాలి? మహిమ రావాలి. అందుకొరకు దేవుడు మనలను లోకమునకు వెలుగై ఉండాలి. మనం లోకమునకు వెలుగై ఉంటే ఆ వెలుగు ద్వారా, ఆ వెలుగు జీవితము ద్వారా నువ్వు ఏదైతే మంచి చేస్తున్నావో సమాజానికి, ఏదైతే మంచి మార్గములో నీ యొక్క జీవితాన్ని నువ్వు గడుపుతున్నావో దానిని బట్టి పరలోకముందున్న తండ్రికి ఏమొస్తుందంట? ఒకప్పుడు వీడు మంచివారు కాదు, లేకపోతే ఈమె మంచిది కాదు, అతని యొక్క జీవితము చాలా అసహ్యమైన జీవితంగా ఉంది, చాలా రోత జీవితంగా ఉంది. కానీ ఈరోజు ఆమె యొక్క జీవితం ఎంత అద్భుతముగా మారిందో. అసలు మారరు అనుకున్నాం, వీరి యొక్క జీవితము చాలా అసహ్యం అనుకున్నాం, కానీ వీళ్ళు మారారు అంటే దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని చేశారని ఆ మార్పును బట్టి, లేకపోతే వారి యొక్క జీవితంలో వచ్చినటువంటి ఆ మంచి ఆ యొక్క మార్పును బట్టి ఎవరికి మహిమ వస్తుందన్నమాట? దేవునికి మహిమ వస్తుంది, సంఘమునకు మహిమ వస్తుంది, సేవకులకు ఘనత వస్తుంది, సంఘములో చేస్తున్న ప్రార్థనను బట్టి సంఘానికి ఏమొస్తుంది? గౌరవం వస్తూ ఉంటుంది. కనుక మనందరం కూడా లోకమునకు మనం ఏమవ్వాలన్నమాట? వెలుగై ఉండాలా? మొన్న ఏం చెప్పాను? ఉప్పు అయి ఉండాలి. ఇప్పుడు ఏమై ఉండాలి? ఉంటున్నామా? ఏమో. లోకానికి మనమే చీకటిగా ఉన్నామా? లోకానికి మనమే దేవుని మందిరానికి రాకుండా అడ్డుబండలుగా ఉంటున్నామా? ఎందుకనంటే మన జీవితం మారినప్పుడు మనం చూస్తున్నటువంటి వారు మార్పు చెందలేరు. మనం మారినప్పుడే మనం చూస్తున్నటువంటి కొద్దిమంది అయినా ఒక దీపం వెలిగించబడినప్పుడు ఊరందరికీ ఇవ్వకపోవచ్చు, కానీ ఆ ఇంటిలోని ఉన్నటువంటి మనుషులకి అది వెలుగునిస్తుంది కదా. కనీసం నీవు అందరికీ ఉపయోగకరము లేకపోయినా నీ ఇంటిలో ఉన్నవారికైనా, నీ బంధువులకైనా, నీ పిల్లలకైనా, నీ అత్తమామలకైనా, నీ తల్లిదండ్రులకైనా, నీ అక్క చెల్లెలకైనా, నీ రక్త సంబంధులకైనా నువ్వెలా ఉండాలి? వెలుగుగా ఉండాలి. మన ఇంటిని మనం రక్షించుకోవాలి, మన ఇంటిని మనం కాపాడుకోవాలి, మన ఇంటిని చీకటిల నుండి వెలుగులోనికి తీసుకొచ్చేటట్లుగా రక్షణ పొందిన మనము మన ప్రవక్తను జాగ్రత్తగా ఉండాలి. అలా లేకుండా మన ప్రాచీన జీవితంలో ఉన్నటువంటి ఆ క్రమాలు, మర్యాదలు ఏమైతే ఉన్నాయో ఆ మనుషుల యొక్క ఆలోచన ప్రకారముగా, మనుషుల యొక్క ఉద్దేశపూర్వకముగా
ఒకవేళ మనం నడుస్తున్న విధానం ఏదైతే ఉందో ఆచారాలు అలవాట్లు వాటిని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. లేకపోతే ఏమవుతుంది అంటే ఆ ఆచారాలు అలవాట్లు రక్షణ పొందిన తర్వాత కూడా చేయొచ్చేమో, రక్షణ పొందిన తర్వాత ఇలా నడవచ్చేమో. అంటే ఆ మార్గము ఎవరిని బట్టి నేర్చుకుంటారు? మన వెనక వారు మనల్ని బట్టి. ఒక ముందు వెళుతున్నటువంటి గొర్రె దూకింది అనుకోండి, ఆ వెనుక వచ్చే గొర్రె కూడా ఏం చేస్తుంది? దూక్కుంటూ వెళుతుంది. అక్కడ ఏముంది అనేది కాదు, ఆ ముందు వెళ్ళేటువంటి దూకింది కాబట్టి నేను కూడా దూకి వెళ్ళాలి. కనుక మనం ఏమి నేర్పిస్తున్నాం? మనం ఏమి సమాజానికి మనం ఏమి ఒక మంచిని లేక ఒక వెలుగుని, ఒక సత్యాన్ని, లేదా ఒక జీవాన్ని, ఒక దేవుని గుర్తున్నటువంటి మంచి సాక్ష్యాన్ని లోకానికి మనం చూపించగలుగుతున్నామా అనేటువంటిది మన ప్రశ్న వేసుకుంటూ, ఇకనైనా కాలములు సమయములు ఇప్పటికే మన జీవితాల్లో చాలా గతించిపోతున్నాయి. కనుక ఇంకా మారు మనసు పొంది పాపక్షమాపణ కొరకు అందరూ మారు మనసు పొంది దేవుని కొరకు మంచిగా బ్రతకటానికి, మనం మంచిగా బ్రతకడం ద్వారా ఏమవుతుందన్నమాట, అనేకులు దేవుని యొద్దకు రావటం బట్టి దేవునికి ఏమొస్తుంది? మహిమ తీసుకురావాలి. దేవుని ఏడిపించవద్దు, దేవుణ్ణి మనం దుఃఖపెట్టవద్దు. దేవునికి విరోధముగా మన యొక్క జీవితాలు ఉండుట బట్టి దేవుడు దినమెల్లా మనం చూసి ఏడుస్తాడు, బాధపడుతూ ఉంటాడు. ఇదేంటి ఇంత ప్రయాసపడి ఇంతగా నేను శ్రమ పడితే నా పిల్లలు వచ్చారు కదా, నాకు సంతోషము ఆనందం ఇచ్చేటువంటి ఒక చక్కని పంటగా నా పిల్లలు ఉంటారనుకుంటే మరలా తిరిగి నా పిల్లలు దుఃఖాన్నే కలిగిస్తున్నారు అని దేవుడు ఏడుస్తాడు. మనం ఏమవుతున్నాం అంటే మనకున్న ఆశలను, కోరికలను, లేకపోతే మన యొక్క జీవితాల్లో మనం అనుభవించబట్టిన వాటిని దేవుని కొరకు వాటిని త్యాగం చేయట్లేదు. వాటిని అనుభవించడానికి వాటి వెంట వెంపర్లాడుతూ వాటి ద్వారా ఏదో సంపాదించుకోవాలి, వాటి ద్వారా ఏదో లాభప్రాప్తులుగా ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ లోకంలో ఉన్న కొదువులు తీర్చుకోవటానికి మార్గాలు ఎంచుకుంటున్నావు. కానీ దేవుడు ఎందుకు నన్ను రక్షించి లోకానికి వెలుగుగా ఉండమన్నాడు అనేది మనం గ్రహించలేకపోతూ ఉన్నాం. ఉదాహరణకు చూసినట్లయితే యేసు ప్రభు శిష్యుల్లో ఒకరైనటువంటి తోమ, యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆ తోమా గారు ఏం చేశారంటే మన ప్రాంతానికి ఆయన వచ్చి ఎంతోమందిని, కొన్ని వేల మందిని ఆయన రక్షించాడు. ఆయన కొన్ని వేల మందిని రక్షించాడండి. అందులో బ్రాహ్మిన్స్ ఉన్నారు, అందులో అనేకమైన కులాలు వారు ఉన్నారు. కోయంబత్తూరులు ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, రాజులు ఉన్నారు, ఇంకా అనేకమైన కులము కలిగిన వారు ఉన్నారు. ఆ రోజుల్లో ఇలాంటి యేసుక్రీస్తు యొక్క సువార్త ఇంత విరివిగా లేదు. ఆ రోజుల్లో ఆయన ఎంత భక్తిభావాలతో సువార్త అందించారు అంటే దయాలు పట్టిన వారిని మార్చాడు, రాజు కుటుంబాలు మారాయి, బ్రాహ్మిన్స్ కుటుంబాలు మారాయి, చనిపోయిన వారిని బ్రతికించాడు, గుడ్డి వారిని బాగు చేశాడు, కుంటి వారిని, అనేకులను బాగు చేశాడు, అద్భుతాలు చేశాడు ఆయన. ఇన్ని అద్భుతాలను చేయటను బట్టి ఎంతోమంది ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా వారు అంగీకరించడం జరిగింది. మరి మన జీవితాలలో మనకి ఇచ్చిన కాలము, చాలా కాలము ఈ భూమి మీద బ్రతకటానికి, రక్షణ పొందిన తర్వాత ఎన్నో సంవత్సరాలు మరి దేవునితో గడపటానికి, దేవుని బిడ్డలుగా ఎంతో గొప్ప పరిచర్య చేయటానికి దేవుడు మనకు చాలా సమయాన్ని మనకిస్తుంటే ఈ సమయాన్ని మనం దేవుని పనికి ఉపయోగించట్లా. దీన్ని రక్షణ పొందాం అని ఒక పేరు మాత్రమే పెట్టుకున్నాం, ఆ తర్వాత బోర్డు మార్చేసి సాతాను బిడ్డలుగానే బ్రతుకుతున్నాం. బోర్డు మాత్రమే దేవుని పిల్లలు, కానీ మన గుణగణాలు, మన ప్రవర్తన, మన తీరు తెన్నులు అన్నీ సాతానే. రక్షణ పొందిన దానికంటే, రక్షణ పొందక మునుపు ఉన్నటువంటి స్థితిగతుల కంటే రక్షణ పొందిన తర్వాత మన యొక్క జీవితం చాలా భయంకరంగా మారింది. అందుకే మనం దేవునికి ఉపయోగకరంగా ఉండలేకపోతున్నాం. మనం దేవునికి ఉపయోగకరమైన పాత్రలుగా ఉండగలిగితే దేవునికి మనం ఏం తీసుకురావచ్చు అంటే మహిమను తీసుకురావచ్చు, ఘనతను తీసుకురావచ్చు.
దేవుడు మనం చూసి సంతోషిస్తాడు. కానీ మన బ్రతుకులు మనం ఏమనుకుంటున్నాం అంటే, లోకాన్ని చూస్తున్నాం, లోక జీవితంలో ఉన్నటువంటి అనేకమైన వాటిని చూసి వెంపర్లాడుతున్నాము తప్ప, నేను దేవునికి చెందిన వాడిని, నేను ఈ జీవితము, ఈ మార్గము, ఈ పనులు నేను చేయటానికి తగిన వాడిని కాదు కదా అని దానికి దూరముగా ఉండటానికి మనం ఇష్టపడట్లేదు. ఎప్పుడైతే ఆ సమర్పణ, ఆ ఆలోచన ఎప్పుడైతే నీలోకి వస్తుందో, నువ్వు తప్పకుండా దేవునికి ఇష్టమైన బిడ్డగా, ఆయనకు మహిమ తీసుకొచ్చే బిడ్డగా నీ ప్రవక్త ఉంటుంది. అది నీకు మనసుకు వచ్చేంత వరకు నేను దేవుని బిడ్డను, ఈ దేవుని యొక్క పరిశుద్ధమైన ఈ శరీరాన్ని నేను పాపమునకు ఎలా నేను దీనిని అప్పగించగలను, నేను దేవుని దృష్టిలో నేను ఎందుకు అవిధేయుడుగా నేను జీవించాలి, ఎందుకు ఘోరమైన ఒక పాపిగా నా జీవితాన్ని నేను ఎందుకు చిత్రించుకోవాలి, నేను దేవుని కొరకు నేను చివరి శ్వాస వరకు కూడా చావైనా బ్రతుకైనా నేను ఆయన కొరకే బ్రతుకుతాను అనేటువంటి ఒక సమర్పణ. ఆ సమర్పణలో పౌరుషము లేదు. కొన్నిసార్లు సమర్పణ చేస్తున్నావు కానీ దానిని మనం ఎలా చూస్తున్నామంటే, ఆ రోజు మాత్రమే మనం దానిని పట్టించుకుంటున్నాం, ఆ రోజు మాత్రమే దాని గురించి మనము దేవుని పాదాల దగ్గర ఏడుస్తున్నాం, ఆ తరువాత నుంచి దానిని మరలా మనము పట్టించుకోవట్లేదు. సమర్పణ అటువంటిది ఒక్కరోజు కాదు. నీవు సమర్పణ చేసేటువంటిది దినం మొదలుకొని నీవు బ్రతుకు దినములన్నీ కూడా నీవు దేవుని బిడ్డవై ఉన్నావు. ఆ దేవుని బిడ్డగా నీ జీవితాన్ని మనం ఏం చేయాలంటే, ఈ లోకంలో మనము కొనసాగించాలి. అందుకే వాక్యం మనకు చెప్పేటువంటి మంచి మాట ఏమిటంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకమునకు ఏం చేయాలి? వెలుగుగా ఉండాలి. వెలుగైతే చీకటి ఉంటుందా? వెలుగున్న చోట చీకటి ఉంటుందా? అందుకు మనం ఏం చేయాలి? చీకటిని పారద్రోలే వెలుగులవి. మనమే చీకటిగా ఉంటే చీకటి మనం చూసి పారిపోద్దా? అందుకు కొన్ని మాటలు నేను మీకు ముందుకు తీసుకొస్తాను. ఆదికాండము 1వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుదాం. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూశాను. దేవుడు వెలుగును ఏం చేశాడు? వేరుపరచాను. వెలుగు ఏమై ఉందంటే దేవుని దృష్టిలో మంచిది. అందుకే దేవుడు ఏం చేశాడు? వెలుగును చీకటిని ఏం చేశాడు? వేరు చేశాడు. రెండు కలిసి ఉండకూడదు. వెలుగు మంచిది అన్నప్పుడు చెడైనటువంటి చీకటి ఎందుకు దానితో ఉండాలి? అది చీకటి ఉన్నప్పుడు వెలుగు ఉండకూడదు కదా, వెలుగు ఉన్నప్పుడు చీకటి ఉండకూడదు. అందుకు దేవుడు ఏం చేశాడు అంటాడంటే, ఆ రెండిటిని దేవుడు ఏం చేశాడు? వేరు చేశాడు. అట్లాగే లోకములో ఉన్న మనలను దేవుడు ఏం చేశాడు? రక్షణ పొందిన తర్వాత ఆ రక్షణ ద్వారా దేవుడు మనల్ని వేరు చేశాడు. తిరిగి మనం ఎక్కడ ఉండకూడదు? ఇక లోకములో ఉండకూడదు, పాపములో ఉండకూడదు, చెడులో ఉండకూడదు. మంచిది నువ్వు వెలుగులోకి రావటం, దేవుని బిడ్డగా వెలిగించబడటం మంచిది. దేవుని కొరకు ఒక సమర్పణ కలిగి బ్రతకటం మంచిది. అందుకే దేవుడు వెలుగు మంచిది అని ఆయన ఎరిగి ఆయన ఏం చేశాడనమాట? చీకటిని వెలుగుని దేవుడు వేరుపరచెను. హల్లెలూయా. కనుక వెలుగు సంబంధులు ఏమై ఉండాలి? చీకటితో వేరై ఉండాలి, ప్రత్యేకముగా ఉండాలి. అందుకంటాడు, ఈ మూర్ఖులకు ఈ తరము వారి నుండి వేరై రక్షణ పొంది జీవించండి. మన జీవితాలు ఇతరులతో పోల్చుకుంటే మనదొక ప్రత్యేకముగా ఉండాలి. మన మాట, మన జీవితము, మన ప్రవర్తన చాలా ప్రత్యేకముగా ఉండాలి. అందరిలాగా మన యొక్క జీవితాలు ప్రాకులాడటానికి, అందరిలాగా వెంపరులాడటానికి, అందరిలాగా మన ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు. నష్టము కలుగుతున్నప్పటికి కూడా మన జీవితం చాలా జాగ్రత్తగా ఉంచబడి ఉంది. అందుకొరకే దేవుడు మనల్ని ఏర్పాటు
చేసుకున్నాడు. భక్తులైనటువంటి వారి యొక్క జీవితాలలో ఆస్తులు పోతున్నా, పిల్లలు పోతున్నా, ఆరోగ్యాలు పోతున్నా, అనేకమైన వాటిని పోగొట్టుకున్నప్పటికీ కూడా వారి యొక్క జీవితాలలో వారు దేవుని పిల్లలుగాని వారు వెలిగించబడ్డారు తప్ప వారు ఎక్కడ దుఃఖముఖులుగా ఉన్నట్లు లేరు. అలా మన యొక్క జీవితాలు ఉండాలని ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడే మనం చూసినట్లయితే ఆది కాండములోనే 18వ వచనం కూడా చదవండి. చూసారా, దేవుడు వెలుగుని ఎందుకు ఇచ్చాడు? ఏలుబడి చేయటానికి, అంతేనా? ఇప్పుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే రక్షణ పొందిన వారు ఏం చేయాలి? రక్షణ పొందిన వారు ఏం చేయాలి? ఏలుబడి చేయాలి. అంటే చీకటిలో ఉన్నటువంటి వారిని అందరిని కూడా మనం ఏం చేయాలి? వెలుగులోనికి తీసుకురావాలి. ఇది మన బాధ్యత. ఎవరి బాధ్యత? వెలిగించబడిన వారి యొక్క బాధ్యత. అందుకే యేసు ప్రభువారు తరువాత శిష్యులందరూ కూడా యేసు ప్రభువారు ఏ విధముగా అనేకులను రక్షించడానికి ప్రయాసపడ్డారో అలాగనే శిష్యులు కూడా బూదిగంతముల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించారు. మరి మనము అంతగా ప్రయాసపడకపోయినా కనీసం మనం ఎక్కడెక్కడికైతే వెళుతున్నామో ఆ స్థలములో నీ వెలుగు, నీ ప్రకాశమానముగా ఆ పనులు చేస్తున్న, ఉద్యోగాలు చేస్తున్న, నీ వ్యాపారాలు చేస్తున్న ఆ స్థలములో నీ ప్రకాశమానం ఏమవ్వాలి? అక్కడ వెలిగించబడుతూ నీ సత్క్రియలు, నీ మంచి పనుల చేత నీ వాస్తవమైనటువంటి సత్యాన్ని, మరి దేవుని, ఆ దేవుని యొక్క ఉన్నతమైన గుణగణాలను మనం లోకానికి చూపించడం బట్టి, నిన్ను బట్టి దేవునికి మహిమ వచ్చేటట్టుగా అక్కడ మన పనితీరు ఉండాలి. అక్కడ అనేకులను మనం ఏం చేయాలంటే దేవుని యొద్దకు నడిపించేటట్టుగా అక్కడ మన మాట, మన ప్రవక్తన అన్నీ కూడా అక్కడ మనం ఉండాలి. ఇక్కడ ఎవరో యేసు ప్రభుని నేను ఎరిగి ఉన్నాను తెలియదు కదా అన్నట్లుగా ఒక లోకస్తులాగా, లోక సంబంధమైన వ్యక్తులలాగా అక్కడ మనం ఉండకూడదు. అక్కడ నీ ప్రవక్తను బట్టి, నీ పరిస్థితులు బట్టి వీరు నిజంగా దేవుణ్ణి ఎరిగిన వారు అనేటువంటి దానిని రుజువుపరుచుకునేటట్లుగా అక్కడ నీ క్రియలు ఉండాలి, అక్కడ నీ యొక్క పద్ధతులు అనేవి ఉంచబడాలి అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వెలుగు మంచిది, దేవుని ఆలోచన ఇది. అందుకే దేవుడు ఏం చేశాడు? వెలుగును చీకటిని దేవుడు వేరుపరిచాడు. ఈ వెలిగించబడినటువంటి ఈ దీపము ఏం చేయాలి? ఈ పగలని ఏం చేయాలన్నమాట? వేలుబడి చేయాలి. ఎవరిని ఏలుబడి చేయాలి? పగలని మనం ఏలుబడి. చూసారా, దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో వాటిని ఉంచాడు. దేవుడు ఈరోజు దేవుడు నీకు ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు నీకు ఇచ్చాడు. ఇది అనేకులకు లేని ధన్యత, అనేకులేని గొప్ప భాగ్యము. దీన్ని నువ్వు ఎందుకు వ్యర్థంగా దీన్ని నీ క్రియలను బట్టి, నీ ప్రవక్తను బట్టి, నీ ఆశను బట్టి దీన్ని పాడు చేసుకుంటావు? ఎందుకు దీనిని వ్యర్థం చేసుకుంటున్నావు? దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా చాలా విలువైనది, నీకు చాలా ఉపయోగకరమైనది, ఇది నీకు చాలా ఆశీర్వాదకరమైనది. అందుకే జాగ్రత్తగా దేవుడిచ్చిన దాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకుంటూ మన యొక్క వెలుగుని లోకములో ఏం చేయాలి? దాన్ని ప్రకాశింపనీయాలి. మన పని అది. నువ్వు ప్రకాశింపనిస్తూ ఉంటే చీకటి పోతుంది. అనేక మంది చీకటి నుండి వెలుగులోనికి వస్తారు, నరకము నుండి తప్పించబడతారు, నిత్య జీవంలోనికి అనేక మంది ప్రవేశిస్తారు. నువ్వు చేసేటువంటి ఈ చిన్న ప్రయత్నం ద్వారా దేవునికి మహిమను తీసుకొచ్చే బిడ్డగా నీవు ఉంచబడతావు. అప్పుడు దేవుడు నీకు అనేకమైన బహుమానముల దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కీర్తన గ్రంథము 27వ కీర్తన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా నాకు వెలుగును
రక్షణయు నై ఉన్నాడు. నేను ఎవరికి దేవుడు మనకేమై ఉండాలి? వెలుగును. అది ఎవరైతే లోకమునకు వెలుగుగా వారు వెలిగించబడుతున్నారో, ఆ విధంగా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారికి వెలుగు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన యొక్క వెలుగు కిరణాలు, ఆయన యొక్క వెలుగు కిరణాలు ఆయన బిడ్డలుగా మన మీద పడుతున్నప్పుడు మనం కూడా ఏం చేస్తున్నామంటే వెలిగించబడుతూ ఉంటాం. అంతేనా? సూర్యుని యొక్క కిరణాలు అద్దంలో పెట్టండి, అద్దంలో పెడితే ఏమవుతుంది? అద్దం కూడా ప్రకాశమానముగా వెలిగిస్తుందా? వెలిగిస్తుంది. కాంతిని వెదజల్లుద్ది. అది కూడా దేన్ని బట్టి? ఆ సూర్యుడి యొక్క కిరణాలు దాని మీద పడటం బట్టి అది కూడా ఏమవుతుంది? కాంతి కిరణాలని వెదజల్లి అక్కడ చీకటి లేకుండా చేస్తుంది. అట్లాగే దేవుని యొక్క వెలుగు రక్షణ పొందినటువంటి బిడ్డల మీద ఎప్పుడైతే పడుతుందో వారు వెలిగించబడుతూనే ఉంటారు. వారు లోకములో ఉన్న చీకటిని పారద్రోలుతూ ఉంటారు. వారు దేనికి ఎవరికి భయపడరు. ఎందుకనంటే యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు. హల్లెలూయా. కనుక నీ జీవితంలో నీ దీపము ఆరిపోకుండా లోకములో అనేక సంవత్సరములు చక్కగా దేదీపమానముగా వెలగటానికి, అనేకులు దేవుని యొద్దకు రావటానికి నీకు రక్షణ ఎవరు? దేవుడే. నిన్ను కాపాడేది ఎవరు? దేవుడే. నిన్ను లోకములో పాపములో పడిపోకుండా నీకు సహాయమును చేసేది ఎవరు అంటే దేవుడే. అందుకు ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క వెలుగులో, ఆయన యొక్క ప్రకాశమానములో మనం ఏం చేయాలన్నమాట? వెలుగుచు మన జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలి. అదే మనకు ఇక్కడ వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. 119వ కీర్తనలో 105వ వాక్యం చదువుదాం. 119వ కీర్తన 105వ వాక్యము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు ఏమై ఉందన్నాడు? వెలుగై ఉన్నది. హల్లెలూయా. అంటే ఎవరైతే లోకములో ఒక వెలుగుగా వారు ప్రకాశమానముగా ఉండాలనుకుంటున్నారో వారి మీద దేవుని యొక్క వెలుగు వస్తుంది. అలాగనే వారు నడుస్తున్నటువంటి ఆ త్రోవకు దేవుడు వెలుగుగా ఉండి వారు నడిపిస్తాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు వారికి సహాయమును దయచేస్తాడు. ఎవరితో మాట్లాడాలి, ఎవరిని ఏ విధముగా ప్రభు యొద్దకు నడిపించాలో దేవుడు వారికి సహాయమును దయచేస్తాడు. ముందు మనం పని చేస్తే ఆ పని చేయటానికి కావలసిన సామర్థ్యత, ముందు మనం నిలబడితే అక్కడ ఏం చేయాలో కావలసిన ధైర్యము, జ్ఞానము దేవుడు మనకు ఇస్తాడు. అసలు మనం ఊరిని మూలలో కూర్చుంటే పని పాట లేకుండా నీకేమి ఇస్తాడు? నువ్వేం చేస్తావని ఇస్తాడు? నువ్వు ఎవరికి ఉపయోగపడతావని నీకేమి ఇస్తాడు? కనుక మనము ముందు దేవుని కొరకు ఒక ఉపయోగకరమైన బిడ్డలుగా ఉండాలని దేవుడు మనను రక్షించుకున్నాడు. లోకమునకు ముందు ఎలా ఉండాలన్నాడు? ఉప్పై ఉండాలి అన్నాడు. ఇప్పుడు రెండవది దేవుడు ఎలా ఉండాలని చెప్తున్నాడు? మీరు లోకమునకు ఏమై ఉండాలన్నాడు? వెలుగై ఉండాలని చెబుతున్నాడు. ఎందుకనంటే లోకమంతా కూడా చీకటితో ఉంది. ఈ చీకటిలో ఉన్న వారికి వారి గమ్యం తెలియట్లేదు, వారి క్రియలు తెలియట్లేదు, వారికి వచ్చే ప్రమాదాలు తెలియట్లేదు, వారు ఎటు ప్రయాణం చేస్తున్నారు వారికి ఏమీ తెలియట్లేదు. కనుక వారికి తెలియజేసేటువంటి వారుగా మనము వారి ముందు వెలుగుగా ఉందాం. వారందరినీ కూడా చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించేవారుగా మనం వారి ఎదుట మనం ప్రకాశమానమైన వెలుగుగా మనము వెలుగుతూ ఉందాం. అలా ఎప్పుడైతే నీ యొక్క జీవితము చక్కగా ప్రకాశమానంగా ఉంటుందో నీవు దేవునికి ఏం తీసుకొస్తావన్నమాట? మహిమను తీసుకొచ్చే బిడ్డగా ఉంటావు. ఎవరికి మహిమను తీసుకురావాలి? మనము దేవునికి మహిమను తేవాలి. మనం ఏమనుకుంటామంటే దేవుడు నాకేమి ఇచ్చాడని అడుగుతున్నావు. ప్రభు అంటున్నాడు, నువ్వు నాకేం మహిమను, నా మాట చొప్పున ఏ పని చేస్తున్నావు?
మాట చొప్పున పనిచేసినప్పుడే ఎవరైనా జీతం ఇస్తారు. మాట చొప్పున నువ్వు చక్కగా ఉన్నప్పుడే నీకు ఏదైనా ఇంట్లో గౌరవం ప్రాధాన్యతలు ఇస్తారు. మాట వినుకోకుండా నిష్టానుసారంగా ఉన్నప్పుడు ఆ ఇంటిలో ఏ ప్రాధాన్యత ఇస్తారు? మనకి ఏ గౌరవాన్ని ఇస్తారు? భర్త ఇస్తాడా? పిల్లలు ఇస్తారా? అత్తమామలు ఇస్తారా? తల్లిదండ్రులు ఇస్తారా? నీ బంధువులు ఇస్తారా? ఎవరిస్తారు? జాగ్రత్త. నువ్వు దేవుని యొక్క బిడ్డగా ఆయన యొక్క మాటను విని నువ్వు నడవనప్పుడు నీకు ఏమి చూసి నీకు దేవుడు నీకు గౌరవించాలి? ఏమి చూసి దేవుడు నీకు సహాయమును చేయాలి? జాగ్రత్త. ఎందుకనంటే నేను దేవుని బిడ్డను అని ఒకవేళ నువ్వు అనుకున్నప్పుడు నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావో లేదో దేవుడు మనల్ని జాగ్రత్తగా ఆయన చూస్తున్నాడు. ఆయన మాట చొప్పున నీవు ప్రవర్తిస్తున్నావో లేదో ఆయన చూస్తున్నాడు. ఆయన మాట చొప్పున నీ యొక్క జీవిత విధానం నడుస్తుందో లేదో ఆయన బాగుగా మనలను చూస్తున్నాడు. మనమేమనుకుంటున్నామంటే నేను అవసరతలో ఉన్నాను, లేకపోతే నేను వయసులో ఉన్నాను, లేకపోతే నేను ఇబ్బందులో ఉన్నాను, లేకపోతే నేను ఈ కష్టంలో ఉన్నాను, నేను చేస్తున్నటువంటి తగినదే కదా అని కొన్నిసార్లు మనం అనుకుంటున్నాం. మనం చేస్తున్నటువంటిది సబబే, కరెక్టే, ఇది నేను చేస్తున్న తప్పేమీ కాదన్నట్లుగా మన తప్పులను మనం సమర్థించుకుంటూ దాన్ని ఏం చేస్తున్నామంటే మనం దానిని ముందుకి ఆ తప్పులోనే దేవునికి వ్యతిరేకమైన పరిస్థితుల్లో మనం ముందుకు వెళుతున్నాం. ఏమాత్రము కూడా అది దేవుడు ఇష్టమైనటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో మరొక విషయాన్ని నేను ముందుకు తీసుకొస్తున్నాను. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అంతటా చీకటి కంటే చూసారా, జ్ఞాని అటువంటి సొలొమోను ఏం తెలుసుకున్నాడు? చీకటి కంటే వెలుగు ప్రయోజనకరమని తెలుసుకున్నాడు. వెలుగు ప్రయోజనకరమైనది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఇప్పుడు ఎక్కడికి వచ్చేస్తాము? ప్రయోజనకరమైనటువంటి వెలుగు వద్దకు చీకటిల నుండి వచ్చేస్తాం. అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని సహవాసము, దేవుని బిడ్డలుగా బ్రతకటం అనేది ప్రయోజనమని మనకు తెలిస్తేనే మనం బ్రతుకుతాం, దేవుని కొరకు అక్కడికి వస్తాం. అది ప్రయోజనమని మనకు తెలియనప్పుడు ఎక్కడుంటాం? మనము ఆ చీకటిలో ఉంటాం, వెలుగు యొద్దకు మనం రాం. ఆ తర్వాత ఏమన్నాడు? బుద్ధిహీనత కంటే జ్ఞానము ఎంత ప్రయోజనకరమని అని తెలుసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ బుద్ధిహీనతమైనటువంటి స్థితి నుంచి ఆయన బయటికి వచ్చేసి జ్ఞానము కలిగిన బిడ్డగా ఆయన జీవిస్తున్నాడు. ఇప్పుడు ఈ జ్ఞానము కలిగినటువంటి ఆ జీవితము ఏమవుతుంది? సమాజానికి, దేశానికి, కుటుంబాలకి, అనేకులకు మేలుని కలిగిస్తుంది. తద్వారా ఏమవుతున్నాడు అంటే ఆయనకి ఘనత వస్తుంది, పేరు వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, మంచి స్థితి ఆయన సంపాదించుకుంటున్నాడు. బుద్ధిహీనత బట్టి ఏమవుతున్నాడు? అనేకుల ఎదుట ఆయన అసహించబడుతున్నాడు, హేళన చేయబడుతున్నాడు, గౌరవం లేని వాడుకుంటున్నాడు. జాగ్రత్త. ఏది నీకు ప్రయోజనమో అనేటువంటిది నీకు తెలిస్తే ఆ ప్రయోజనకరమైన దానినే నువ్వేం చేస్తావు? వెంబడిస్తావు. ఆ ప్రయోజనకరమైన దాని దగ్గరికి వచ్చేస్తావు. ఇప్పుడు దేవుని కంటే లోకం ప్రయోజనకరమైనది అనుకున్నప్పుడు, దైవ సన్నిధి కంటే లోక స్నేహమే మంచిది మనం అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దైవ సన్నిధి కంటే లోక స్నేహాన్ని, లోక జీవితాన్ని, లోకములో ఉన్న లాభాన్ని అపేక్షిస్తాం. కనుక చీకటి కంటే వెలుగు మంచిది అన్నప్పుడు, ఇది ప్రయోజనకరమైంది అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే చీకటిలో ఏమాత్రము కూడా ఉండటానికి ఎవ్వరూ ఇష్టపడరు. ఇది దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా మన వెలుగు సంబంధులుగా ఒక ప్రయోజనకరమైనటువంటి ఒక మంచి స్థితిని మనం కలిగి సమాజంలో ఉంటే కొంతమందికైనా మన యొక్క జీవితము, మన క్రియలు కొంత ప్రయోజనాన్ని కలుగు చేస్తాయి. మన బ్రతుకులో మన కష్టము, మన శ్రమ మన బిడ్డలకు ఎంతో కొంత ఏం చేయాలి? ప్రయోజనాన్ని కలిగించాలని రాత్రనగా పగలన కష్టపడుతున్నాం. ఈ కష్టము ద్వారా, ఈ సంపాదన ద్వారా మన పిల్లలకి ఏం కలగాలి? ప్రయోజనము కలగాలి. అందుకొరకే కదా. అట్లాగే
మనము రక్షణ పొందిన తరువాత మనము దేవునికి మహిమను తీసుకొచ్చే ఒక ప్రయోజనకరమైన బిడ్డలుగా మన జీవితాలు ఉండాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, వెలుగులో నీ జీవితము అనేకులకు ప్రయోజనకరముగా ఉండాలి, అలా మనం ప్రవర్తించాలి, అలా మన సాక్ష్యం ఉండాలి. అదే దేవుని యొక్క ఉద్దేశముగా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని దేవుని వాక్యం చెప్పబడుతుంది. అపోస్తుల కార్యగ్రంథము 26వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుదాం. అపోస్తుల కార్యగ్రంథము 26వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుదాం. చెప్పాను చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత, వెలిగించబడిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? చీకటి నుండి వెలుగులోనికి, సాతాను అధికారముల నుండి దేవుని వైపు తిరిగి దేవుని అందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై, అది దేవుడు అందుకు మనల్ని పంపిస్తున్నాడు. అంటే వారందరి యొక్క కన్నులు తెరవబడలేదు. పరిశుద్ధులతో వారికి స్వాస్యము పాలు పంపులు వారికి లేవు. వారందరినీ కూడా దేవుని యొక్క బిడ్డలుగా వారి కన్నులు తెరవబడినట్లు, పరిశుద్ధుల యొక్క స్వాస్యములో వారు పాలు పంపులు పొందినట్లు మనం వెళ్ళి ఏం చేయాలి? మన వెలుగుని వారి ఎదుట ప్రకాశింపనీయాలి. ఇది దేవుని ముఖ్య ఉద్దేశం. మనం ఏం చేస్తున్నాం అంటే, మన పనుల వరకే మనము సరిపోట్ల, మనకు టైం అదే సరిపోట్ల. మన పిల్లలు, మన కుటుంబము, మన పిల్లలకు కావలసిన వాటిని సమకూర్చుకోవటానికి మనం చేస్తున్నటువంటి పనులే మనకు ఎక్కువైపోతున్నాయి. దేవుని గుర్చేటువంటి ఆ బాధ్యతను లేకపోతే ఆ ప్రకాశమానమును మనం చేయటానికి టైమే లేకపోతుంటుంది. అందుకు ప్రభు చెప్పేటువంటి మాట ఏమిటంటే, మనకు ఉన్నటువంటి టైంలోనే, నువ్వు చేస్తున్నటువంటి దానిలోనే అక్కడ నీ వెలుగుని ప్రకాశపడండి. దీనికి ప్రత్యేకమైనటువంటి టైం ఏమి అవసరం లేదు. నీకున్నటువంటి టైంలో నువ్వు ఎక్కడికైతే వెళుతున్నావో, ఎక్కడైతే పని చేస్తున్నావో, నువ్వు ఎక్కడైతే ఆ దినమంతా నువ్వు గడుపుతున్నావో అక్కడ చాలామంది మనుషులు ఉంటారు. చాలామంది అక్కడ నీతో కలిసి ఆ సమూహంలో పనిని చేస్తున్నావు. అక్కడ నీ వెలుగు ప్రకాశిస్తే ఆ తర్వాత ఇంటిలోకి వచ్చిన తర్వాత ఇంటిలో కూడా పెద్ద సమూహమై ఉంటుంది. మీరందరూ ఎదుట నువ్వు ప్రకాశమానముగా ఉన్నట్లయితే కొన్ని ఆత్మలను చీకటుల నుండి వెలుగులోనికి నడిపించవచ్చు. దీనికి ప్రత్యేకమైనటువంటిది మనం శ్రద్ధ తీసుకోవాల్సిన పని లేదు. దీనికి ప్రత్యేకముగా నువ్వేదో దీని కొరకు నువ్వేదో జాగ్రత్త కలిగి పని చేయాల్సిన పని లేదు. నీకున్నటువంటి టైంలో నీ ఉన్నటువంటి సమూహం మధ్య నువ్వేం చేయాలంటే, నువ్వు దేని చేత నువ్వు వెలిగించబడ్డావో, దేని చేత నువ్వు రక్షించబడ్డావో ఆ దేవునిని మనం అక్కడ ఏం చేయాలన్నమాట? మహిమపరచడానికి అక్కడ గొప్ప సాక్ష్యం ఉండాలి. అక్కడ నువ్వేమీ కనిపించవసరం లేదు. నీ సాక్ష్యము, నీ మంచి, నీ ప్రవక్తన అక్కడ చూస్తున్నటువంటి వారందరూ దేవుని కలిగిన వారు ఇలాగే, క్రీస్తుని కలిగిన వారు ఇలా ఉండాలి అర్థమైపోతుంది.
క్రైస్తవుడంటే మోసం చేయడండి, క్రైస్తవుడంటే యథార్థవంతుడండి, క్రైస్తవుడంటే అప్పగించిన పనిని మనం ఉండాలేపని నమ్మకముగా చేస్తాడండి. ఎవరికి హాని చేయడు, ఏ కుటుంబానికి హాని చేయడు, ఎవరికి ఏ విధమైన నష్టాన్ని కలిగించడు. నష్టము కలుగుతున్నటువంటి వారు ఎవరైనా ఉంటే ప్రేమ చూపించి వారికి సహాయమును చేయవారు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదండి. ఆ సాక్ష్యాన్ని ప్రభు మన ఎదుట ఉంచాడు. ఆయన ఎవరికి ఏ నష్టాన్ని తీసుకురాలేదు. నష్టపరిచే వారిని దేవుడు క్షమిస్తూ వారి కొరకు ప్రార్థనలు చేశారు. ఎవరైతే నష్టంలో ఉన్నారో వారు కన్నులు తెరుచుకొని వారు వెలుగులోనికి రావాలని దేవుడు ప్రాధేయపడుతున్నాడు. అంతే. మనం కూడా ఆ విధముగానే మనం ఏం చేయాలంటే అనేకులను దేవుని యొద్దకు నడిపించవలసిన బాధ్యత మన మీద ఉంది. అందుకు నేను మిమ్మల్ని పంపుతున్నాను, అందుకు నేను మిమ్మల్ని రక్షించాను. హల్లెలూయా. ఆ తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుదాం. వెలుగు ఫలము మంచితనము, నీతి. ఏ ఫలం అండి ఇది? వెలుగు ఫలము. అంటే వెలిగించినటువంటి వారి యొక్క ఫలములు ఎలా ఉండాలి? మంచితనం ఉండాలి, నీతి ఉండాలి, సత్యము అనేటువంటిది వాటిలో కనబడాలి. ఇది వెలుగు ఫలము. ప్రతి ఒక్కరూ కూడా వెలిగించబడిన తర్వాత మనలో ఈ ఫలములు చూపించాలి. లేకపోతే ఫలించని చెట్టుని నరికివేయండి అంటాడు. ఇది మనం చూపించాలి. నీ వెళుతున్న స్థలములో ఈ ఫలములతో నువ్వు అక్కడ ఉన్నట్లయితే అనేక మంది ఏం చేస్తారు? ఆ ఫలములు చూసి, ఆ సత్యాన్ని చూసి, ఆ మంచితనాన్ని చూసి, ఆ మంచి యొక్క ప్రేమను చూసి అనేక మంది దేవుని వద్దకు రావటానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వెలుగు యొక్క స్వరూప సాదృశ్యాలు ఏమిటి? వెలుగు యొక్క స్వరూప సాదృశ్యాలు ఏమిటి అంటే, మొదటిది వెలుగు మేలుకు సాదృశ్యముగా ఉంది. మొదటిది వెలుగు దేనికి సాదృశ్యంగా ఉంది? మేలుకు సాదృశ్యంగా ఉంది. సమాజములో వెలిగించబడిన తర్వాత మనము సమాజానికి ఏం చేయాలి? కీడును చేయవద్దు. సమాజానికి ఏం చేయాలి? మేలును చేయాలి. నీ స్వార్థము కొరకు ఎవరికి ఏ హాని చేయవద్దు. అందుకన్నాడు ఆజ్ఞలో, నీ పొరుగు వారిని దేని ఆశించవద్దు, ఏది దొంగిలించవద్దు, ఏది నాదని నీవు ఆశించి వారిని దోచుకోవద్దు. జాగ్రత్త. నీది నీదే, నీకు ఇచ్చిందే నీది, దానితోనే నీ జీవితం కొనసాగాలి. పొరుగు వారిది నీది ఎలా అవుతుంది? నీది నీదవుతుంది. అలా ఒకవేళ నువ్వు పొరుగు వారిని ఆశిస్తున్నావు, పొరుగు వారిది కూడా నాకే రావాలి అనేటువంటి స్వభావంలో ఉన్నావు అంటే అది వెలుగు ఫలము కాదు, అది చీకటి ఫలము. అది మనకు వాక్యము నేర్పిస్తుంటుంది. యోబు గ్రంథము 30వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుదాం. యోబు గ్రంథము 30వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుదాం. చూసారా? నాకు మేలు కలుగునని నేను ఆశించగా నాకు కీడు సంభవించాను. వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను. అంతే కదా? అంటే మానవుని యొక్క జీవితాలలో వెలుగు అనేటువంటిది మానవుని యొక్క జీవితానికి మేలు. అయితే మేలు కొరకు నేను కనిపెడితే నాకేం కలుగుతుందన్నాడు? చీకటే కలుగుతుంది. అందుకు మానవుని యొక్క జీవితంలో ఏం చేయాలి అంటే ఆ చీకటిని వెలుగుగా మార్చుకోవటానికి, అంటే ఏదైతే శ్రమ దుఃఖము పోగొట్టుకున్న స్థితి ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం? చీకటి అంటాం కదా. అది దుఃఖం అంటాం, అది అరణ్యము అంటాం, అది చాలా కష్టాలు అని చెప్పుకుంటూ ఉంటాం. అయితే దీనిలో మనం ఏం చేయాలి? దేని కొరకు కనిపెట్టుకోవాలి? వెలుగు కొరకు మనము కనిపెట్టుకొనుచున్నప్పుడు ఆ వెలుగు సంబంధులుగా మనము నోటితో కూడా పాపము చేయకుండా అన్నీ ఓర్చుకొని దేవుడు నాకు సహాయమును చేస్తాడు నమ్మకంతో మనం ఉన్నప్పుడు దేవుడు యోబుకి రినంతలుగా మేలు చేసినట్లు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయమును దయచేస్తాడు. వెలుగు సంబంధులు ఆ విధముగా వెలుగుని వారు ఏం చేయాలన్నమాట? ప్రకాశింప
నీయాలి. ఆ మేలునే వారు ప్రకాశిస్తూ ఉండాలి. మనము లోకమునకు మేలుగా మనం ఉండాలి, మొదటి మాట. రెండవది, వెలుగు జీవమునకు సాదృశ్యం. వెలుగు దేనికి సాదృశ్యం? జీవానికి సాదృశ్యంగా ఉంది. అంటే అనేకులు ఏమవుతున్నారు? జీవించుతున్నామన్న పేరు మాత్రమే ఉంది. అందరూ ఏమైపోయారు? మృతులుగా ఉన్నారు. ఇప్పుడు మృతులైన వారిని ఏం చేయాలి? నా వారిని అందరూ నేను బ్రతికించుకోవాలి. అనేక మంది పాపము చేత, అపరాధము చేత చచ్చిపోయారు. ఇప్పుడు ఈ చచ్చిపోయిన వారందరిని ఏం చేయాలి? బ్రతికించుకోవాలి. బ్రతికించాలంటే మనం ఇప్పుడు ఏమవ్వాలి? వెలుగుగా మనము ఉండాలి. ఈ వెలుగు దేనికి సాదృశ్యం అని చెప్తున్నాం? జీవానికి సాదృశ్యం. అంటే నువ్వు ఎప్పుడైతే మంచిగా బ్రతుకుతున్నావో అనేకులు ఏమవుతారన్నమాట? వారు కూడా నిన్ను చూసి వారు జీవిస్తారు, వారు కూడా జీవం పోసుకుంటారు అనేటువంటిది. కీర్తన గ్రంథము 56వ కీర్తన 12వ వాక్యాన్ని చదువుకుందాం. 56వ కీర్తన. దేవా, మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములు ఏం చేయాలి? తప్పించవయ్యా. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని పిల్లలు ఎక్కడున్నవాడిని దేవుడు తప్పిస్తున్నాడు? మరణములో నుండి దేవుడు తప్పిస్తున్నాడు కదా. ఎక్కడి నుండి తప్పిస్తున్నాడు? మరణములో నుండి తప్పించాడు. మరణమును తప్పించబడిన తర్వాత మరలా నువ్వు జారిపోయి మరణంలోకి వెళ్ళిపోతావా? నేను ఒక ఆశీర్వాదకమైన స్థితిలో దేవుడు నేను నిలబెట్టిన తర్వాత లేదు నేను నాకు అవసరం లేదని శాపంలోకి వెళ్ళిపోతావా? అంటే దేవుడు నిన్ను ఆ మరణకరమైన శాపగ్రస్తమైనటువంటి జీవితం నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చి అనేకులకు నువ్వేమి ఇవ్వాలన్నమాట? జీవాన్ని ఇచ్చేబిడ్డగా ఉండాలి. కానీ మన జీవితంలో మరి ఆ వెలుగు లేక, అనేకులను బ్రతికించే జీవితం లేక, మన సాక్ష్యమే సరిగ్గా లేకపోతే ఎవరు ఆ వెలుగు యొద్దకు ఎంతమంది వస్తారు? ఎంతమందిని మనము బ్రతికించగలుగుతాం? ఆలోచించండి. మన సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది, మన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. గుర్తించండి. లోకములో ఎవరైనా వారి ఇష్టానుసారంగా బ్రతకవచ్చు, కానీ దేవుని కలిగిన మనము మన ఇష్టానుసారంగా బ్రతకటానికి వీల్లేదు. మనం దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలి. లోకములో ఉన్నారు, ఎవరి ఇష్టానుసారంగా వారి యొక్క జీవితాలు ఉండవచ్చు, కానీ దేవుని కలిగిన మన జీవితాలు మన ఇష్టానుసారంగా మనం ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే నీవు నీ సొత్తు కాదు, నీవు విలువ పెట్టి కొనబడిన వాడివి, నీవు దేవుని సొత్తు. మరి దేవుని సొత్తు అన్నప్పుడు దేవుడు చెప్పినట్లుగానే బ్రతకాలి. దేవునికి విరోధముగా మనం బ్రతకటానికి వీలు లేదు. అదే మనకు వాక్యం చెబుతుంది. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే వెలుగు అనేటువంటిది ఉపదేశమునకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం? ఇది ఉపదేశానికి సాదృశ్యం. లోకమునకు మనం ఏం చేయాలి? ఒక ఉపదేశకులుగా ఉండాలి, ఒక మంచిని చెప్పేవారుగా ఉండాలి, ఒక మంచిని చూపించేవారుగా ఉండాలి, ఒక మంచి మార్గమును వారికి చెప్పగలిగేవారుగా మనం ఉండాలి. అయ్యా నువ్వు చేస్తున్నటువంటిది మంచిది కాదు, నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది అనే వారిని ఏం చేయమాట? మంచి మాటలు చెప్పి వారందరినీ కూడా దేవుని యొద్దకు మంచి మార్గంలో తీసుకురావాలి. అదే వెలుగు యొక్క ఉపదేశం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సామెత గ్రంథము 6వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండను. ఆజ్ఞ ఎలా ఉండాలి? దీపంగా ఉండాలి. ఉపదేశం ఎలా ఉండాలి? అది అలా మన యొక్క మాట ఉండాలి. మన యొక్క ఆజ్ఞలు కానీ, మన యొక్క మాటలు కానీ అనేకులకు ఎలా ఉండాలి? వెలుగుగా ఉండాలి, వెలుగుగా ఉండాలి. అందుకే ప్రతి ఒక్కరూ నీ మాట ఏమైనా, నీ పరిస్థితులు ఏమైనా అనేకులకు ఉపయోగకరముగానే ఉండాలి తప్ప అనేకులు నష్టపరిచేదిగా మన జీవితాలు మనం మాట్లాడకూడదు, మనం ఉండటానికి వీలు లేదు. ఇలాగూ మనం ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తూ ఉంటున్నామో, ఎప్పుడైతే ఈ విధంగా మనం లోకములో వెలుగుగా మనం ఉంటున్నామో
అప్పుడు ఆయనను అనుసరించేటువంటి నీవు ఆయన వెలుగును ప్రతిబింబించినటువంటి వాడివై నువ్వు ఉంటావు. అనగా ఇతరులను ఎప్పుడు దయ ప్రేమ చూపించేవారుగా ఉంటావు. వారికి సహాయము చేయాలనేటువంటి మంచి మనసు నీలో ఉంటుంది. చుట్టూ ఉన్నటువంటి అంధకారాన్ని అనగా పాపము, చెడు, మోసము, అసత్యము అనేటువంటి వాటిని తొలగించేవారుగా నీ జీవితం ఉంచబడుతుంది. అప్పుడు నిన్ను బట్టి దేవునికి మహిమ, లోకమునకు ఆనందము, నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. ఎప్పుడైతే మనము ఈ విధంగా చక్కగా నడుచుకుంటున్నామో మరి లోకానికి ఆనందము కలుగుతుంది, నీకేమో ఆశీర్వాదము కలుగుతుంది, దేవునికేమో మహిమ కలుగుతుంది. మన బ్రతుకు, మన జీవితం ఆ విధంగా ఉండాలి తప్ప కేవలం నీ ఇష్టత కొరకు, నీ అవసరతల కొరకు, నీ సంపాదన కొరకు కాదు మనం బ్రతకవలసింది. మనం దేవునికి మహిమను తీసుకొచ్చేవారుగా మనం బ్రతకటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు మన లోకానికి ఏమై ఉండాలి? వెలుగు ఉండాలి. వెలుగు చీకటి అయితే ఉపయోగం ఉంటుందా? దీపమును వెలిగించి ఆ దీపము ఆరిపోకుండా దాని చుట్టూ రక్షణగా మనం ఏం చేస్తాం? ఒక గ్లాసుని ఏర్పాటు చేస్తాం. ఆ దీపము వెలుగుతుంది, కానీ ఆ గ్లాసు మసిగా ఉంటే ఏమవుతుంది? వెలుగు బయటికి రాదు. అది వెలిగించబడిన ఉపయోగమేమీ ఉండదు. అందుకే లోకములో ఒకవేళ నీ జీవితంలో దేవుని కొరకు బ్రతకాలని అనుకుంటున్నావు, కానీ నీ శరీరములో శరీరాశలు, లోక సంబంధమైనటువంటి స్నేహాలు, కోరికలు ఇవన్నీ నీవు ఉన్నప్పుడు లోపల నీకున్నటువంటి ఆ వెలుగు బయటికి రానియకుండా ఈ శరీర సంబంధమైనటువంటిది నేను అణిసివేస్తుంది, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని కొనసాగించేవానిగా చేస్తుంది. జాగ్రత్త. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచండి. మా ప్రభువా, మా రక్షకుడా, ఈరోజు చెప్పిన ఈ విలువైన ప్రతి మాటను బట్టి నీకు చాలా వందనాలు ప్రభువా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ లోకమునకు వెలుగైన తరువాత ప్రభు చెబుతున్నాడు, దేవుడు వెలుగును చేసిన తర్వాత అది మంచిది అని చెప్పి చీకటిని వెలుగుని వేరు చేశారు. అవును నాయనా, వెలుగు జీవితం మంచిది కనుక మరలా మేము చీకటితో కలిసి ఉండకూడదు, వెలుగు సంబంధాలుగానే ఉండాలి. నీ జీవితంలో వెలుగు సంబంధని అని ఒక ముద్ర వేసుకుని ఎన్ని సంవత్సరాల నుంచి చీకటిలో బ్రతుకుతున్నావు. పోనీ లోకములో ఎవరికి దొరకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. ఆయనకు నువ్వెప్పుడు దొరికిపోతావు. జాగ్రత్త. నీకు మనుషులు కాదు, నీకు ఘనతనిచ్చేది, దేవునిచ్చేది అది దేవుడు ఒక్కడే. అందుకే జాగ్రత్తగా మనం బ్రతకాలి. లాభకరమైనవి ఆశలు, కోరికలు ఏమైనా ఉన్నా క్రీస్తు కొరకు నష్టముగా ఎంచుకుంటేనే దేవుని కొరకు బ్రతకగలుగుతావు. నీ ఆశలు, కోరికల మీద ఒకవేళ నువ్వు నిలబడితే దేవుని కొరకు బ్రతకలేవు, వాటిని ఈడ్చుకుని పోతావు. లోకస్తుడి కంటే భయంకరముగా నీ సాక్ష్యం ద్వారా అనేకులు దేవుని మందిరానికి రాకుండా అడ్డుబండగా నిన్ను బట్టి దేవుని మందిరమునకు అపకీర్తిని తీసుకొస్తావు. అనేకులు దేవుని మందిరంకు రానియకుండా నీవే అడ్డుబండుకుంటున్నావు. నీకు తెలియదు నేనేం చేస్తున్నాను అనుకుంటున్నావు. నీ చెడు జీవితమే, చెడు స్నేహాలు, నీ బ్రతుకే అనేకులు దేవుని యొద్దకు రానియకోకుండా నిన్ను చూస్తున్న వారు అంటున్నారు కదా, రక్షణ పొందిన వారి కంటే మేమే బాగున్నాం. ఆ మందిరములో రక్షణ లేదు, భయము లేదు, వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వారికి సేవకుని భయము లేదు, దేవుని భయం కూడా లేదు. నీకు తెలుసా, చుట్టుప్రక్కల వారు నీ జీవితాన్ని పరీక్షిస్తున్నారని, నీవే వాడికి దేవుని మందిరానికి రాకుండా అడ్డుబండగా ఉంటున్నావని. జాగ్రత్త. మన లోకమునకు ఏమై ఉండాలి అంటే వెలుగై ఉండాలి. వెలుగు మంచిది, చీకటితో ఉండటానికి కాదు.
అది లోకములో మేలు కలిగించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అది లోకములో ఉన్నటువంటి జీవము లేనటువంటి వారిని జీవము కలిగిన వారుగా చేయటానికి దేవుడు ఆ వెలుగును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే సచ్చిన మనలను క్రీస్తుతో కూడా ఆయన మనల్ని బ్రతికింపజేసుకున్నాడు. బ్రతికిన మనము సచ్చిన వారుగా మరలా జీవితాలు, ఆ మాటలు, ఆ స్నేహాలు వద్దు, ఆ కంపు జీవితం వద్దు. వెలుగు ఫలములతో మన యొక్క జీవితాలు ఉంచబడాలి. అప్పుడే మనం లోకమునకు జీవాన్ని అందించగలుగుతాం. బ్రతికేవారుగా, కొంతమందినైనా బ్రతికించేవారుగా మనం ఉండగలుగుతాం. వెలుగు అనేటువంటిది ఉపదేశమునకు సాదృశ్యం. మంచి మాటలు చెప్పాలి, మంచి సాక్ష్యం చెప్పాలి. చెడులో ఉన్నవారిని, చెడు స్నేహాల్లో ఉన్నవారిని దేవుని యొద్దకు నడిపించాలి. వీటన్నిటికీ మనమే మూలం. ఒక సంఘంలో ఒక దైవజనుడు ఒక్కడే కష్టపడితే కుదరదు. అందరూ కష్టపడాలి. రక్షణ పొందిన మనందరం మీద బాధ్యత ఉంది. దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి. దేవుని రాజ్య సంబంధులుగా అనేకులను చేర్చాలి. దేవుని రాజ్యాన్ని ఈ భూలోకములోనే కట్టాలి. ఎంతమందిని పడిపోయిన పాపములో ఉన్నవారిని కడుతున్నాం, నిలబెడుతున్నాం. ఎంతమందిని దేవుని పిల్లలుగా మారుస్తున్నాం, ఆత్మ సంబంధమైన వారుగా. ప్రభువా, మేమందరమునైనా నీ పిల్లలుగా మేము ఉండటానికి నీవు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. కానీ నీవలే ప్రభా మేము అనేకులను ఏర్పాటు చేయలేకపోతున్నామయ్యా. అనేకులను దేవుని యందుకు నడిపించలేకపోతున్నాం. ఇక నుండి అయినా మేమందరమునైనా నీ ఏర్పాటు ఏ విధంగా ఉందో అలాగే మేము కూడానైనా అనేకులను ప్రభువా దేవుని పిల్లలకు ఏర్పాటు చేయటానికి, ప్రయాసపడటానికి, కష్టపడటానికి మీరు మాకు సహాయములను దయచే ప్రభా. ప్రభువునందు మేము పడుతున్న ప్రయాస ఏది వ్యర్థము కాదు అని నాకు మనసుకు ఎరిగినప్పుడు నేను ఇంకా కష్టపడతాను. పిల్లలందరూ ప్రభువా మంచిగా దేవుని పిల్లలుగా సాగిపోవటానికి సహాయములను దయచేయండి ప్రభు. మరి ఇప్పటి వరకు నీ వాక్యము నిన్న మేమందరూ నీ వాక్యము చేత ప్రభువా సరి చేసుకుని దేవుని పిల్లలుగా మేము నడుచుకోవటానికి మీరు మాకు సహాయములను దయచేయమని ఈ చిన్ని సంఘమునైనా ఒక ఆధ్యాత్మికమైన బలమైన సంఘముగా అనేకులను ప్రభువా దేవుని కొరకు ప్రయాసపడి సంపాదించేటువంటి వారిని, దేవుని కొరకు అనేకులను సంపాదించే బిడ్డలుగా నా పిల్లలందరూ ప్రయాసపడ్డ సహాయములను దయచేయండి ప్రభు. రేపు జరిగేటువంటి నైనా పునరుత్థాన ఆరాధనలో, పరిశుద్ధమైన బలలో నీ పిల్లలుగా ప్రభువా మేమందరము కూడా నైనా చేర్చబడుతుండగా అయ్యా మమ్మల్ని మీరు త్రోసివేయొద్దు ప్రభువా. నా పిల్లలందరికీ నీ సహాయములను దయచేయండి ప్రభువా. బిడ్డల యొక్క దోషము, పాపము, అపరాధములు ఏమైతున్నాయో ప్రభువా అవన్నీ నా పిల్లలు ఒప్పుకొని సరి చేసుకుంటూ ప్రభువా నా పిల్లలు ప్రభువా నీ ఎదుట నిలబడుతుండగా వారికి మీ సహాయములను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆ శరీరము రక్తము ద్వారా ప్రభువా వారికి మేలు పొందినట్లు, వారి మనసు మరి రూపాంతరం చెందినట్లు, వాక్య అనుభూతులకు వచ్చి వాక్యానుసారంగా ప్రభా లోకములో ప్రభా మేము వెలిగించబడినట్లు కూడా సహాయములను దయచేయమని మీ చేతులకు నా పిల్లలందరినీ కూడా అప్పగిస్తున్నాను. జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అన్నిటిలో, ఈ ఆరాధన అంతటిలో, వాక్యములో, ప్రార్థనలో, సాక్ష్యములో, పాటల్లో అన్నిట్లో ప్రభా మాకు మీరు తోడుగుండి నడిపించినందుకు మీకు చాలా వందనాలు తెలియజేస్తున్నాం. మళ్ళా తిరిగి ప్రభా మేము ప్రార్థించబోతుండగా నీ పిల్లలుగా మమ్మల్ని బలపరచండి నాయన. ఈ ఆన్లైన్ ప్రేయర్లో మీ కృప మాకు తోడుగుంచి మమ్మల్ని చక్కగా ఆధ్యాత్మికంగా ప్రభా మమ్మల్ని నడిపించమని, మమ్మల్ని బలపరచమని, శక్తిని మాకు ఇవ్వమని, నిద్రమత్తు అనాలోచన అజాగ్రత్తను తీసివేయమని, దేవుని కొరకునైనా చక్కగా పనిచేసే ఒక మంచి సాధనలుగా, పదునైన సాధనలుగా మేమందరం ఉంటాం సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.
మన పరమ తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్య ఆదరణ, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉన్ననుగాక. ఆమేన్.